నిన్న శుక్రవారం జూలై 12న రిలీజ్ అయిన కమల్ హాసన్ కొత్త సినిమా భారతీయుడు 2 రిలీజ్ అయిన మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలుగు రాష్ట్రాల్లో చూస్తే తెలంగాణలో ఈ సినిమా 6 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది మొదటి రోజు. రాయలసీమ నుంచి 2 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 2 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 1 కోటి, వెస్ట్ గోదావరి నుంచి 60 లక్షలు, గుంటూరు నుంచి 1 కోటి, కృష్ణా నుంచి 1 కోటి, నెల్లూరు నుంచి 40 లక్షలు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 11 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 3 కోట్ల షేర్ వచ్చింది. తెలంగాణలో ఈ సినిమాని 9 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్లు వచ్చాయి. మరో 6 కోట్ల షేర్ రావాలి అంటే 12 కోట్లు గ్రాస్ రావాలి. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 4 కోట్ల కొంటే మొదటి రోజు 1 కోటి షేర్ వచ్చింది. మరో 3 కోట్ల షేర్ రావాలి అంటే 6 కోట్లు గ్రాస్ రావాలి. ఇక మిగతా ఆంధ్రాకి ఈ సినిమాని 12 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ మొదటి రోజు వచ్చేసి 3 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 9 కోట్ల షేర్ రావాలి అంటే 18 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని 25 కోట్ల కొంటే మొదటి రోజు 7 కోట్లు వచ్చాయి. మరో 18 కోట్ల షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది. 18 కోట్ల షేర్ రావాలి తెలుగు రాష్ట్రాలు అంటే 36 కోట్ల గ్రాస్ రావాలి. ఇక ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజులు ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఇక ఒరిజినల్ తమిళ్ వర్షన్కి వస్తే తమిళనాడు రాష్ట్రానికి వస్తే తమిళనాడులో భారతీయుడు 2, మనకు తెలుగులో భారతీయుడు 2, తమిళ్లో ఇండియన్ 2 మొదటి రోజు 13.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే తెలుగులో 11 కోట్లు అయితే తమిళ్లో కేవలం 13.5నే. ఆల్మోస్ట్ సేమ్. యాక్చువల్గా అక్కడ చాలా ఎక్కువ ఉండాలి, బట్ ఎందుకు తక్కువ ఉంది తమిళనాడు రాష్ట్రంలో. బట్ ఓవర్సీస్లో బాగా వచ్చాయి. తమిళ్ వర్షన్కి ఓవర్సీస్ నుంచి 26 కోట్లు వచ్చాయి. సో అక్కడ బతికిపోయింది సినిమా. ఇక కర్ణాటక నుంచి 3.5 కోట్లు వచ్చాయి, తెలుగు అండ్ తమిళ్, కన్నడ అన్ని వర్షన్స్ కలిపి. ఇక కేరళ నుంచి 2 కోట్లు వచ్చింది. ఇక హిందీ నుంచి చాలా తక్కువ వచ్చింది, కేవలం 2 కోట్లు మాత్రమే వచ్చింది గ్రాస్ మొదటి రోజు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలు కలిపి భారతీయుడు 2, ఇండియన్ 2 ఆర్ హిందుస్థానీ 2 మొదటి రోజు 58 కోట్లు గ్రాస్ అయితే వచ్చింది. మంచి ఓపెనింగ్స్ అని చెప్పాలి కమల్ హాసన్కి. 58 కోట్లు అనేది ఈ సంవత్సరంలో తమిళ్ వరకు చూసుకుంటే ఈ 7 నెలలలో ఇంతవరకు ఏ సినిమా మొదటి రోజు అంత కలెక్ట్ చేయలేదు 50 కోట్లు అనేది. లాస్ట్ ఇయర్ వచ్చిన లియో హైయెస్ట్ తమిళ్లో 150 కోట్లు మొదటి రోజు వస్తే ఆ సినిమా తర్వాత మళ్ళీ భారతీయుడు 2నే 58 కోట్లు మొదటి రోజు రావడం. ఎందుకంటే పెద్ద సినిమాలనే సెకండ్ హాఫ్లో ఉన్నాయి కాబట్టి అలా. ఇక ఈ 58 కోట్ల గ్రాస్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 28 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 300 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి అన్ని ఏరియాలకు కలిపి 170 కోట్లకు అమ్మారు. 170 కోట్లలో మొదటి రోజు 28 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా 142 కోట్లు షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. కమర్షియల్గా 142 కోట్లు గ్రాస్ రావాలంటే ఆల్మోస్ట్ ఇంకా 284 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజుల్లో నాకు తెలిసి సినిమా మరో 50 కోట్లు గ్రాస్, అంటే 100 కోట్లు అయితే వస్తాయి సినిమాకు మొత్తంగా. ఇక ఓవరాల్గా ఇంకా 250 కోట్లు రావాలి. అది కొంచెం కష్టమే, చూడాలి మరి ఏమవుతుందో. అది మన కమల్ హాసన్ శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు పార్ట్ 2 రిలీజ్ అయిన మొదటి రోజు 58 కోట్ల గ్రాసు అన్ని భాషల్లో. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 28 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 170 కోట్ల కొంటే 28 కోట్లు వచ్చాయి. మరో 142 కోట్లు షేర్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. 142 కోట్లు షేర్ రావాలంటే 224 కోట్లు గ్రాస్ రావాలి. చూడాలి మరి. ఓకే, బాయ్.